సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలా కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము ఆదికాండం 27వ అధ్యాయం. ప్రియులారా, 14 నుండి దగ్గరగా 29 వరకున్న వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాము. ఆత్మీయులారా, అయితే ఈరోజు మూలవాక్యముకై 15వ వచనం, మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏసావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. ప్రభువా, విజయవాడ, ఖమ్మం పలు రాష్ట్రాలు, పట్టణాలు నీటి మూలముగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారు. ప్రభు కనికరించండి. దేవా, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునే మహాదేవుడవు నీవే. నా తండ్రి, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ఏ మనుషుడు మీ ఎదుట నిలవలేడు కదా. అయినను జనులు మీ యందు భయభక్తులు నిలుపునట్లు మీ యొద్ద కృప దొరుకుచున్నది కదా. కనికరించి సహాయం చేసి మేలు చేతయు నింపై మీ దీవెన గల హస్తాలలో మమ్మలను భద్రపరచమని, దీవించమని ప్రభు వాక్కు చేత మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనం నేర్చుకొనుచున్న వాక్యపు అంశం సొగసైన వస్త్రములు. మరోసారి, సొగసైన వస్త్రములు. ప్రియులారా, ఏసావు స్థానంలో యాకోబు తన తండ్రికి ఆహారాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ తల్లి అన్నారు కదా, కుమారుడా, శాపమేదో నా మీద కూర్చునిగాక, నీవు వెళ్ళి నీ తండ్రికి రుచిగల భోజనమును వడ్డించు అని ఆమె చక్కని పెర్ఫార్మెన్స్ చేయించింది తల్లి. ఎవరి చేత? యాకోబు చేత. లేని వస్త్రాలను ధరింపజేసింది. లేని వెంట్రుకలకు బదులుగా ఆ మేక చర్మమును కప్పినది. వెళ్ళి మాట్లాడంటే అతని ధైర్యం జాలలేదు. తండ్రి నన్ను గుర్తుపడితే శాపం వస్తుందేమంటే, శాపం మీద నా మీదకు వచ్చును గాక అని చెప్పి పంపారు. ఆమె ఇచ్చిన ఆ యాక్షన్తో ఈయన చక్కని పెర్ఫార్మెన్స్ చేశారు. మొత్తానికి ఏముంది, ఆశీర్వాదాలు సంపాదించారు. అయితే ఈరోజు ఇక్కడ మనం నేర్చుకుంటున్న మాటలో ఈ ఆశీర్వాదాలు పొందడానికి
రుచిగల భోజనాన్ని తీసుకెళ్ళినప్పుడు కేవలం నున్ననిగా ఉన్న భాగాలలో మేక చర్మమును కప్పడమే కాదు ప్రియులారా, మరో విషయం ఏంటంటే యాసావునకట సొగసైన వస్త్రాలు ఉన్నాయట. ఆ వస్త్రాలు ఎవరికి తగిలించారు? యాకోబుకు తగిలించారు తల్లి. ప్రియులారా, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పలు చోట్ల పలు సందర్భాలలో వస్త్రమును గూర్చిన ప్రస్తావన ఉంది. వస్త్రము ఈ రోజుల్లో కూడా మరి ఈ వస్త్రాలను గూర్చి ఎన్నెన్నో సందర్భాలలో ఎన్నెన్నో విషయాలు మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ప్రియులారా, మరి ఆదికాండం 25వ అధ్యాయం 25 నుండి ప్రకటన గ్రంథం అంటే ఇక చివరి పుస్తకం 22వ అధ్యాయం 14 వరకు మనం చూస్తే వస్త్రము అనబడిన విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రశస్త వస్త్రాలు ఉన్నాయి, తెల్లని వస్త్రాలు ఉన్నాయి, యాజక వస్త్రాలు ఉన్నాయి, ప్రియులారా దుఃఖ వస్త్రాలు ఉన్నాయి, సన్నని నారబట్ట అనబడిన వస్త్రాలు ఉన్నాయి, నీల ధూమ్ర రక్త వర్ణములు కలిగిన వస్త్రాలు ఉన్నాయి. ఎంత మాత్రమే కాదు, పోలికలో కూడా వస్త్రాలు పోల్చబడ్డాయి. దుఃఖమునకు ప్రతిగా పూదండ, స్తుతి వస్త్రం, ఇలాగా. అయితే వస్త్రం దేన్ని సూచిస్తుంది అని మనం ఎరిగితే ప్రియులరా, మనందరికీ తెలుసు కదా, క్రైస్తవులకు బాగా కుట్టిన పిండి ఏంటంటే మా నీతి క్రియలనియు మీ దృష్టికి మురికి బట్టవలే ఉన్నాయని మరి యెషయా ప్రవచన గ్రంథమందు ప్రియులరా ఈ మాటను మనం చూస్తూ ఉంటాం. మా నీతి క్రియలన్నీ మీ దృష్టికి ప్రభువా అవి మురికి బట్టవలే ఉన్నాయి అని. అయితే కీర్తనల గ్రంథంలో మరో మాట ఉంది. ఏమనంటే ఆయన ప్రభావమును వస్త్రమునుగా ధరించుకుని ఉన్నాడు అని ఉంది. అంటే వస్త్రము మనుషుని యొక్క నీతిని సూచిస్తుంది, క్రియను. అదే వస్త్రము దేవుని ప్రభావాన్ని సూచిస్తూ ఉంది. 93వ కీర్తన 1వ వచనంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించినాడు. అంటే వస్త్రము ప్రభువు ప్రభావమునుగాను ధరించారు. అదే వస్త్రము ప్రజలు క్రియలను గూర్చి ప్రస్తావించబడింది. మా నీతి క్రియలన్నీ మీ దృష్టికి మురికి బట్టవలే ఉంటాయని. ఆత్మీయులారా, అయితే ఇక్కడ మనం నేర్చుకొచ్చిన విషయంలో యాసావుకు సొగసైన వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి? యాసావునకు సొగసైన వస్త్రాలు బహుశా ఇస్సాకు, తన భార్య అయిన రిబకా, వీరే కదా, వారే కుట్టించారు. ప్రకటన గ్రంథంలో ప్రభువు మాట్లాడుతూ ఒక సందర్భంలో ప్రియులరా కలిగినటువంటి వస్త్రాన్ని ధరించుకుని దాన్ని కాపాడుకుండా అంటారు. 16:16లో తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునివాడు ధన్యుడు. అంటే ఎవరైనా కలిగిన వస్త్రాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలా. నేనైనా మీరైనా. లేదండి యాసావు పొలం వెళ్ళాడండి, తన వస్త్రాలు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది కదా పెట్టితాళ్ళం అంటూ కబుర్లు చెప్పుకోకూడదు. నేను నువ్వు మనం వాక్యంలో ప్రభు ఇచ్చిన వస్త్రం నేనైనా మీరైనా ఎవరమైనా దానిని కలిగి కాపాడుకోవాలి.
ఆత్మీయులారా, యాసావు యాకోబునకు జ్యేష్ఠుడుగా పుట్టాడు. క్షమించండి, ఇస్సాకునకు జ్యేష్ఠుడిగా పుట్టాడు, యాకోబునకు దాసుడిగా ఉంటాడని దేవుడు గర్భములో ఉండగానే చెప్పారు. చెప్పిన అవకాశం ఏమిచ్చారు? జ్యేష్ఠుడిగా పుట్టడానికి. ఈ జ్యేష్ఠుడిగా పుట్టిన వానికి ప్రభు చేసిన మరో ఉపకారం ఏంటంటే తల్లిదండ్రుల ద్వారా సొగసైన వస్త్రాలు కూడా ఇప్పించారు. వింటున్నారా? సొగసైన వస్త్రాలు కూడా ఇప్పించారు. ఒకటి, జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడు. 2, సొగసైన వస్త్రాల్ని కాపాడుకోలేకపోయారు. లేదండి, ఇది వాళ్ళ అమ్మగారు చేసిన పని అండి, ఇంట్లో ఉన్న దొంగని ఎవరు పట్టుకోలేరంట అని అనకూడదు మనం. తనకి అవకాశాన్ని దేవుడు ఎలా ఇచ్చారో ఈ భూమి మీద ఈవులను కూడా దేవుడిచ్చాడు. శ్రేష్టమైనటువంటి వస్త్రాలు కూడా ఇచ్చాడు. అయితే ఆ వస్త్రాలు తాను కాపాడుకోలేనటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. ప్రియులారా, ఇస్సాకు భోజనాన్ని చేస్తూ తన కుమారుని దగ్గరకు రమ్మని చెప్పి, ప్రియులారా, తన వస్త్రాలను అతడు వాసన చూచాడంట. వాసన చూచి, నా కుమారుని వస్త్రములు, చూడండి 27వ వచనమా, అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనును. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి, ఎవరి వస్త్రాలు ఇవి? యాసావు వస్త్రాలు యాకోబు మీద ఉన్నాయి. యాసావు వస్త్రాలు యాకోబు మీద ఉన్నాయి అంటే యాసావు తన వస్త్రములను కాపాడుకునే విషయంలో అజాగ్రత్తతో లేడా? ఆ వస్త్రాలు తన తమ్ముడు ధరించి వెళితే, ఇప్పుడు ఇస్సాకు అంటున్నాడు, అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి, ఇదిగో నా కుమారుని సువాసన అంటున్నాడు. ఎక్కడి నుండి వచ్చింది ఈ వాసన? సొగసైన వస్త్రం. సొగసైన వస్త్రమును బట్టి యాకోబు దీవించబడ్డాడు. ప్రియులారా, ఇచ్చిన ఈవుని తాను కాపాడుకోలేకపోయాడు. ఇచ్చిన ఈవిని తను భద్రంగా చేసుకోలేకపోయాడు. ఆ ఫలితం అతడు అనుభవించవలసి వచ్చింది. యాసావు. నా దేవుని పిల్లరా, దేవుని పిల్లలుగా దేవుడు మనకెన్నో ఈవులను, అవకాశాలను ప్రభు మనకిచ్చినప్పుడు వాటిని మనము భద్రపరుచుకోలేక కాపాడుకోలేని వారు మనమైతే వాటిని పోగొట్టుకోవడం కాదు, దాని ముగింపు ఎంతో బాధ వేదనగా ఉంటుందని మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఏ ఈవి ఇచ్చినా, ఏ అవకాశాన్ని ఆధిక్యతనిచ్చినా దాన్ని మనం కలిగి కాపాడుకునే బిడ్డలుగా మారాలి. ఆ కృపచేత దేవుడు మనలను దీవించునుగాక. తండ్రి దేవ స్తోత్రం. బలపరిచి సహాయం చేయండి. వాక్యం చేత మమ్మల్ని శుద్ధి చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడై ఉండునుగాక. యేసు నామమున ఆమేన్.